మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి అన్ని బర్డ్స్ అన్ని ఒక కేజ్ లో ఉండటం మనం గమనించాం కదా. అక్కడ అమ్ముతున్నాన్ని ఆ పక్షులను అమ్ముతుంటే ఈ వ్యక్తి ఏమి చేశాడంటే అది కొని ఆ పక్షులనన్నీ దానికి స్వేచ్ఛ కలిగించి అన్నిటినీ వదిలేశాడు. అంటే నేను చెప్పే మాట, ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి ఆ పక్షులకి అంత విడుదల కలిగించి స్వేచ్ఛ కలిగిస్తే ఒక రీల్ తయారైపోయి అబ్బో అబ్బో అనే విధంగా ఉంటే, నీ దేవుడు నా దేవుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన జీవితాల్లో రక్షించే దేవుడుగా ఆయన నమ్ముకొని జీవిస్తే ఎంత గొప్పగా రక్షించారండి. ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసి ఈరోజు నీకు నాకు ఆ పాపం అనే బానిసత్వం నుంచి, ఆ పాపం అనే పీడిత్వం నుంచి, ఆ దుష్ట శక్తుల పీడిత్వం నుంచి దేవుడు మనల్ని ఆయన కుమారుడి యొక్క రక్తం ద్వారా మనల్ని రక్షించారు. నువ్వు నమ్ముతున్నావా తమ్ముడు చెల్లెమా? నువ్వు నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన ఎంత న్యాయం చేసే